ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, అంతా మీరే చేశారు, ఇప్పుడు ఈయన వచ్చి ప్రచారం చేసుకుంటున్నాడు అంటున్నారు. మీరు నిజమేనా? నిజంగా మీరు అంత చేస్తే ఏనాడు చెప్పుకోలేకపోయారే? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. డొక్కాసి మహానుభావురాలు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయము. ఆ విషయాన్ని మీ ప్యానల్లోనే మీ డిబేట్ లోనే నేను అప్రిషియేట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అంతటి మహానుభావురాలు పేరు పెట్టి పేదల పిల్లల డొక్కలు మాడుస్తున్నారు. గోరుముద్ద గోవింద, సిబిఎస్ఈ గోవింద, ట్యాబులన్నీ గోవింద, ఐబీ క్లరికలం గోవింద, టోఫెల్ అంతా గోవింద, ఇంగ్లీష్ మీడియం గోవింద, గోవింద హరి గోవింద, పేదల. బాగుందండి, ఈ ప్యారడీ బాగుంది, ఈ ప్యారడీ బాగుంది. కానీ విషయంలోకి మేమేమంటామంటే పేరు పెట్టడం అనేది మంచి పనే. అంతటి మహానుభావురాలు పేరు పెట్టి ఎందుకు పేదల పిల్లల డొక్కలు మాడుస్తున్నారు? ఏది మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ఏది? మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు తరచూ ఫుడ్ పాయిజన్ అవుతుంది? ఎందుకు సరైన ఆహారం పెట్టకుండా ఎందుకు ఆ నిధులు ఏం చేస్తున్నారు? మీరు ఒకసారి గమనించండి. ఇది కేవలం పార్టీలకు సంబంధించిన విషయం కాదండి. దయచేసి ఒకసారి గమనించండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకి సెక్రటేరియట్ లో పెట్టే ఫుడ్ కాస్ట్ ఎంత? ఎందుకు పేద ప్రజల పిల్లలకి స్కూళ్ళల్లో వీళ్ళకి ఎందుకు ఈ కాస్ట్? ఇది పార్టీకి సంబంధం లేదండి, ఇది పార్టీలకు సంబంధం లేదు. నేను వ్యక్తిగతంగా చెప్తున్న విషయం. ఎందుకు ఈ వ్యత్యాసం? వాళ్ళకి ఆకలిదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు పిల్లలు కాదా? వాళ్ళ క్వాలిటీ ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదా? వాళ్ళకి విద్యలో నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం లేదా? సో ఇప్పుడు మీరు ప్రస్తావన చేశారు ఐబీ సిలబస్ గురించి, అలాగే టోఫెల్. 8వ తరగతి పిల్లాడికి టోఫెల్ ఏంటండి? మీరు అరాచకం కాకపోతే వాడు కొంచెం డిగ్రీ పూర్తయితే వాడికి ఒక అవగాహన ఉంటుంది. అక్కడేదో మీరు ఎవరితోనో ఒప్పందాలు, అదే కదా జనసేన ఎక్స్పోజ్ చేసింది, ఆ కుంభకోణాలనే కదా. ఐబీ సిలబస్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయండి? నేను లెక్కలతో సహా చెప్తాను. 12 స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నది ఐబీ సిలబస్. అది పనికిరాదు, అది మనం అకామిడేట్ కాలేము అని చెప్పేసి చాలా స్కూల్స్ డినై చేశాయి. మీరు తీసుకొచ్చి ఎవరి ప్రయోజనాల కోసం మీరు తీసుకొచ్చి పెట్టారండి ఐబీ స్కూల్స్? జనసేన అంటే 6 నెలల ముందు వాళ్ళు ఉధృతంగా పోరాటాలు చేశారు, ఇప్పుడు చేయట్లేదు అనుకోండి, అది వేరే విషయం. మరి వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన దాంట్లో చాలా విషయాలు, 1,25,000 కోట్ల రూపాయల కుంభకోణాలు విద్యాపరంగా జరిగినాయి. ఇవాళ అది మాట్లాడరు వాళ్ళు, ఎందుకంటే చట్టం అది దాని పని చేసుకుని పోతుంది. వాళ్ళ దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉంది, కానీ వాళ్ళు రాట్లా బయటికి. మరి కారణాలు ఏంటో నాకు తెలియదు, కానీ మీరైతే చెప్పండి. ఇప్పుడు మా విధానం మేము చెప్పాం. మేము మళ్ళీ మీకు ఒక విషయం చెప్తున్నాం. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే సిబిఎస్ఈ తెస్తాం, ఇంగ్లీష్ మీడియం తెస్తాం, ఐబీ క్లరికలం చేస్తాం, టోఫెల్ తెస్తాం, ట్యాబ్లు ఇస్తాం. మేము పేద ప్రజల పాఠశాలలో గోరుముద్ద ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం. మేము కరెక్ట్ గా మేము సంస్కరణలు రిఫార్మ్స్ చేయడంలో చేశాం. అవి మంచివా చెడ్డవా అనేది ఇప్పుడు నిర్ణయించుకుంటారు ప్రజలు నిర్ణయించుకుంటారు. తొందర ఏం లేదు. అవి ఓట్ల కోసం సంబంధించినవి కాదు. 10 ఏళ్ల పిల్లలు ఎవరు ఓట్లేరు, ఓట్లకు సంబంధించిన విషయం కాదు. మంచి చెడుల విషయం ఇప్పుడు తెలుస్తుంది, కంగారేం లేదు. వాళ్ళు క్యాన్సిల్ చేయడం వల్ల కానీ మేము ఇచ్చిన దాని వల్ల కానీ ఆ వ్యత్యాసం ప్రజలకు తెలుస్తుంది, కంగారే పక్కర్లా. రైట్. ఒకసారి మన జగడం సత్యనారాయణ గారు మాట్లాడతారు. అయ్యా, మీరు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పి పిల్లల డొక్కలు మాడుస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. నమస్కారం సార్. 99 ప్రేక్షకులకి, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పార్టీ ప్రతినిధులకు అందరికీ కూడా శుభోదయం. పేద పిల్లల